శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 49వ సంచిక జూలై 1951లోని 8వ కథ దాగుడు మూతలు. చంద్రనగరం రాజుగారికి చంపకవల్లి అనే కుమార్తె ఉండేది. చంపకవల్లికి చిన్నప్పటి నుంచి కూడా దాగుడు మూతలంటే మహా సరదా. మంత్రి కూతురు, సేనాధిపతి కూతురు, గురువుగారి కూతురు, ఇంకా ఇలా ఎంతోమంది పిల్లల్ని చేరదీసి ముసలి దాసిని ఆటలో తల్లిగా చేసుకొని తోటలో పొద్దస్తమానం చంపకవల్లి దాగుడుమూతలు ఆడుతూ ఉండేది. ఆటలో దాక్కున్నప్పుడు చెంపకవల్లిని తక్కిన వాళ్ళు సులభంగా కనిపెట్టలేకపోయేవారు. చాలాసేపు తిప్పలు పెట్టి ఆఖరికి ఆ అమ్మాయే తను దాక్కున్న పొదలోంచి ఏ కోకిల కూతో కూసి పట్టుబడేది. తను దొంగ అయినప్పుడు మాత్రం తక్కిన వాళ్ళని ఇట్టే కనిపెట్టేసేది. శుక్లపక్ష చంద్రునికి మళ్ళీ చంపకవల్లి పెరిగి పెద్దదై 15 ఏళ్ల బాలాకుమార్తె అయింది. ఆమెకు పెండ్లీడు వచ్చిందని రాణిగారు ఒక రోజున రాజుగారితో చెప్పింది కూడాను. అయినా నమ్మలేదు. పసిపిల్లకు మళ్ళీ దాగుడు మూతలాడే ఈడు దాటనే లేదు, అప్పుడే పెళ్ళీడు వచ్చిందంటావేంటి అన్నాడు రాజు. దాగుడు మూతలకేం లేండి, పెళ్ళయి పిల్లల తల్లులయ్యాక కూడా కొంతమంది ఆటలాడుతూనే ఉంటారు అంది రాణి. సరే అటైతే చప్పన్న దేశపు రాకుమార్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటుందో కనుక్కో అన్నాడు రాజు. అప్పుడు రాణి కూతుర్ని పిలిచి, ఏమే పుత్తడి బొమ్మ, చప్పన్న దేశపు రాజకుమారులో ఎవరే నీ పెళ్లి కొడుకు అని లాలించి అడిగింది. అందుకు చంపకవల్లి, ఎవరేంటి, నేను దాక్కున్నప్పుడు ఏ రాజకుమారుడైతే నన్ను కనుక్కోగలడో అతడే అని అంది. రాణి వెళ్ళి రాజుతో చెప్పింది. రాజు చప్పన్న దేశపు రాజకుమారులందరికీ వినపడేటట్లు చాటింపు వేయించాడు. రాకుమారులు రోజు గుంపులు గుంపులుగా వస్తుండడం, చంపకవల్లిని వెతుక్కోవడం, ఆమెను కనుక్కోలేక వెర్రిమొహాలు వేసుకుని తిరుగుదారి పట్టడం ఇలా జరుగుతూ వచ్చింది. ఏ రాకుమారుడు కనుక్కోలేకపోతే కూతురికి పెళ్లి కాదేమోనని రాణికి భయం వేసింది. పోనీయవే, పెళ్లి కాకపోతే హాయిగా దాగుడు మూతలు ఆడుకుంటూ మన ఉద్యానవనంలోనే ఉండిపోతాను అంది చంపకవల్లి. అలా అందే కానీ చంపకవల్లికి పెళ్లి చేసుకోవాలని లేకపోలేదు. పాంచాల దేశపు రాజు కొడుకు భానుకుమారుడు చాలా అందంగా ఉంటాడని, తనకు మళ్ళీనే అతనికి ఆటలంటే సరదా అని ఆమె వింది. చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకుందామే. భానుకుమారుడు ఇంకా తనని వెతుక్కుంటూ రాలేదు, ఎందుచేత చెప్పమా అని అనుకుంటూ ఇది చూస్తుంది. భానుకుమారుడికి కూడా ఆ చాటింపు వినపడింది. చంపకవల్లిని ఎలాగైనా కనుక్కొని పెళ్లి చేసుకోవాలని మనసు పడ్డాడు. అయితే తనకంటే కొమ్ములు తిరిగిన రాజకుమారులంతా చేతకాని వాళ్ళమంటూ తిరిగి వస్తూ ఉండగా తనకి మాత్రం ఈ పని సాధ్యమవుతుందా అని ఊరుకున్నాడు. భానుకుమారునికి స్నేహసాగరుడు అనే స్నేహితుడు ఉన్నాడు. అతను రాకుమారునితో, ఇక్కడ కూర్చొని ఇలా మీనమీషాలు లెక్క పెడితే కార్యం చక్కబడుతుందా, రా బయలుదేరు, ఇతరులకు సాధ్యం కాని పని నీకు సాధ్యం కాదు అనుకోకు, నువ్వు తప్పకుండా నెగ్గుతావు, నాకు తెలుసు అంటూ ప్రోత్సహించి భానుకుమారుణ్ణి చంద్రనగరానికి లాక్కొచ్చాడు. భానుకుమారుడు వచ్చిన రోజునే మరారుగురు రాకుమారులు కూడా వచ్చారు. రాజుగారు ఆ 7గురిని చూసి, ఇంతవరకు ఒక్కడూ మా అమ్మాయిని పట్టలేకపోయారు, మీరు అంతే, అయినా వచ్చారు గనక వెతుక్కోండి అని అన్నాడు. చంపకవల్లి దాక్కొని సైకే అన్నాక వాళ్ళని ఉద్యానవనంలో ప్రవేశపెట్టాడు. భానుకుమారుడు తక్కిన రాజకుమారులు 6గురు తలొక తెన్ను వెళ్ళి వెతికారు. చెట్లు వెతికారు, పుట్టలు వెతికారు, పొదరిళ్లలో చూశారు, పర్ణ కుటీరాలు గాలించారు, అక్కడేంటి ఇక్కడేంటి అన్ని చోట్లలా అన్వేషించారు. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయే గాని వాళ్ళెవ్వరూ చంపకవల్లి జాడ తెలుసుకోలేకపోయారు. రాణికి ఈ మాట మరీ భయం వేసింది. ఆనాడు వచ్చిన రాజకుమారులు తప్పితే ఇంకా రావలసిన రాజకుమారులు ఎవ్వరూ లేరాయే. మరి చంపకవల్లి పెళ్లి మాటేంటి? అయ్యో, ఇది ఆవిడకి పట్టుకున్న ఆత్రం. అమ్మాయి, లేనిపోని పట్టింపులు పోక ఈ 7గురు రాకుమారులలోనూ నీకు నచ్చిన వాణ్ణి ఎన్నుకోవే అని బ్రతిమాలింది. అదేమన్నమాట, అంతగా కావలిస్తే వీళ్ళనే రేపు మళ్ళీ వచ్చి వెతుక్కోమను,
నన్ను కనుక్కోగలిగిన వాన్నే కానీ నేను పెళ్లి చేసుకోను అని నిష్కర్షగా చెప్పేసింది చెంపకవల్లి. మరునాటి ఉదయం భానుకుమారుడు స్నేహసాగరుడితో ఏటి ఒడ్డుకు పోయి, ఒక్కటి కాదు 100 అవకాశాలిచ్చిన చంపకవల్లిని కనుక్కోలేము అని నిట్టూరుస్తూ చతికిలపడ్డాడు. స్నేహసాగరుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో చంపకవల్లికి దాగుడు మూతల్లో కళ్ళు మూసే ముసలిది దారిన పోతూ ఉన్నదానికి మళ్ళీ వచ్చి నిలబడి ఏమీ ఎరగనట్లు, ఎవరయ్యా మీరు అని అంది. రాకుమార్తెకు వెతకటానికి వచ్చిన 7 రాకుమారులో నేనొకరిని అన్నాడు భానుకుమారుడు. అందుకు ముసల్ది, ఓహో అలాగా, నిన్న మీరంతా వెతుకుతున్నప్పుడు ఉద్యానవనంలో నేను ఉన్నాను. అవును గాని 7 అంటావేంటి? నేను ఎడమండుగురు రాకుమారుల్ని చూసినట్టు జ్ఞాపకమే. హిహిహిహి. ఈ రాజకుమారులంతా ఇంతే, 90 ఏళ్ళ దాని. నాకు ఆనినంత కూడా ఆనలేదే నీకు, అప్పుడే ఇంత చత్వారమా అంటూ నవ్వేసి వెళ్ళిపోయింది. స్నేహసాగరుడు భానుకుమారుడితో, ఏమిటోయ్ నువ్వు 7 ఈ ముసల్ది ఎనమండుగురు అని వాదిస్తోంది అని అడిగాడు. పోనిద్దు, పిచ్చిదాని మాటలకేంటి, ఇంతకీ 7 8 రాకుమార్తెని కనిపెట్టలేకపోయాక అన్నాడు భానుకుమారుడు. గంట కొట్టేసరికల్లా భానుకుమారుడు తక్కిన 6 రాకుమారులు ఉద్యానవనం వాకిట హాజరయ్యారు. ఇంకా వెతుక్కోవచ్చు, తోట లోపలికి వెళ్ళండి అని రాజు అనుమతిచ్చాడు. లోపలికి వెళ్ళే సమయంలో భానుకుమారుడికి ముసల్దాని మాట జ్ఞాపకం వచ్చి ఎంతమంది ఉంది ఒక్క మాట లెక్క చూసుకున్నాడు. నేను చెప్పిందే సరి, మేము 7 ఉంటా, ముసల్దాని మాట మదిలేని మాటే అని అనుకున్నాడు. వాళ్ళు తోటలో దశ దిశలకు వెళ్ళి పెండ్లి కూతురు కనపడలేదంటూ జలక్రీడలాడే కొలను వద్దకు వచ్చి చేరుకున్నారు. భానుకుమారుడు మళ్ళీ ఒక మాట లెక్క పెట్టేసరికి 8 కనబడ్డారు. ఇదేం ఆశ్చర్యం, 7 8 ఇందులో ఏదో కీలకం ఉంది. ముసలిది పనిగట్టుకు వచ్చే ఆ మాటే చెప్పింది అనుకున్నాడు భానుకుమారుడు. తక్కిన 7 కూర్చొని దిక్కులు చుట్టం మొదలెట్టారు. భానుకుమారుడు మాత్రం అలా చేయలేదు. ఆ 7 మొహాలు పరిశీలించేసరికి వారిలో ఒక మొహం క్రొత్తగా ఉంది. అతడు ముసిముసి నవ్వులతో ఆ కొత్త మొహం వద్దకు సూటిగా వెళ్ళి చెయ్యి పట్టుకొని, ఏ దేశపు రాకుమారులండి మీరు అని అడిగాడు. ఆ రాజపుత్రుని వేషంలో ఉన్న చంపకవల్లి కోపం నటిస్తూ, మాది ఏ దేశమైతే మీకెందుకు, రాజపుత్రికను వెతకండి వెళ్ళండి అని చెయ్యి విదిలించుకోబోయింది. నాకు కావాలనే అడుగుతా ఉంటా, ముందు చెప్పండి, రాజపుత్రికను నెమ్మదిగా వెతుక్కుంటాం, తొందరలేదు అని నవ్వుతూ పిల్ల నెత్తిమీది తురాయిపాగా తీసేశాడు. ఇది చూసి తక్కిన రాజపుత్రులంతా రాకుమారితో, అమ్మ దొంగ, నువ్వు మాతో పాటు మగవేషంలో వెతుకుతున్నావా, ఇదా మమ్మల్ని చిత్తు చేయటానికి నువ్వు వేసిన ఎత్తు అంటూ ఆమె తెలివితేటల్ని మెచ్చుకున్నారు. ఈ కథ రాసినవారు ఏ సర్వమంగళ గొల్లప్రోలు. ఇలాంటి మరెన్నో కథల్ని వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.